ఓం శాంతి 14/12/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/2/2008 విశ్వ పరివర్తన కోసం శాంతి శక్తిని ప్రయోగించండి. ఈరోజు బాప్దాదా విశ్వ పరివర్తకుడైన తండ్రి తన ఆశాదీపాలైన పిల్లలను నలువైపులా చూసి హర్షిస్తున్నారు. పిల్లలకు బాప్దాదాపై అతి 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 ప్రేమ ఉంది అని బాప్దాదాకు తెలుసు. మరియు బాప్దాదాకు కూడా పిల్లలందరి పట్ల పదమాల రెట్ల కన్నా కూడా అధిక ప్రేమ ఉంది. మరియు ఈ ప్రేమ అనేది సదా ఈ సంగమయుగంలో లభించేదే ఉంది. ఏ విధంగా సమయం సమీపంగా వస్తూ ఉందో ఆ అనుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు ఏదైనా చెయ్యాల్సిందే అన్న సంకల్పం, ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి అని బాప్దాదాకు తెలుసు. ఎందుకంటే నేటి 3 సత్తాలు అతి అలజడిలో ఉండటాన్ని మీరు చూస్తున్నారు. ధర్మసత్తా కావచ్చు, రాజ్య సత్తా కావచ్చు, సైన్స్ సత్తా కావచ్చు. సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది. వారేమంటారంటే జరిగేదే ఉంది. ఎందుకంటే సైన్స్ సత్తా ప్రకృతి ద్వారా కార్యం చేస్తుంది. సైన్స్ సాధనాలున్నప్పటికీ, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రకృతి ఇప్పుడు కూడా కంట్రోల్లో లేదు. మరియు మున్ముందు ఈ ప్రకృతి ఆటలు మరింత పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో కూడా ఇప్పుడు ఆది సమయంలో ఉన్న శక్తి లేదు. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఏ సత్తా పరివర్తన చేయగలదు? ఈ సైలెన్స్ శక్తియే విశ్వ పరివర్తన చేస్తుంది. నలువైపులా ఉన్న అలజడిని తొలగించేవారెవరు? తెలుసు కదా, పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలు తప్ప మరెవ్వరూ ఇది చెయ్యలేరు. మరి మీ అందరికీ ఈ ఉల్లాస ఉత్సాహాలున్నాయి. బ్రాహ్మణాత్మలమైన మేమే బాప్దాదాతో పాటు కూడా ఉన్నాము. మరియు పరివర్తన కార్యంలో సహచరులం కూడా. బాప్దాదా విశేషంగా అమృత వేళలో మరియు మొత్తం రోజంతట్లో కూడా చూశారు ఎంతగా ప్రపంచంలో 3 సత్తాల అలజడి ఉందో అంతగా శాంతిదేవీలు, శాంతిదేవుళ్ళు అయిన మీరు ఎంత శక్తిశాలిగా శాంతి శక్తిని ప్రయోగించాలో అందులో ఇప్పుడు లోపం ఉంది. కావున బాప్దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఈ ఉల్లాసాన్ని ఇప్పిస్తున్నారు. సేవాక్షేత్రంలోనైతే ధ్వనిని మంచిగా వ్యాపింపచేస్తున్నారు. కాని సైలెన్స్ శక్తిని నలువైపులా వ్యాపింపజేయండి. ఈరోజు పదే పదే దగ్గొస్తూ ఉంది. వాయిద్యం అనగా శరీరం సరిగ్గా లేదు. అయినా కూడా బాప్దాదా పిల్లలను కలవకుండా ఉండలేరు. మరియు పిల్లలు కూడా బాప్దాదాను కలవకుండా ఉండలేరు. బాప్దాదా ఈ విశేష సూచననిస్తున్నారు. ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచేయండి. ఇప్పుడు విశేషంగా బ్రహ్మబాబాను మరియు జగదాంబను చూశారు. వారు స్వయం ఆదిదేవ్గా ఉంటూ శాంతి శక్తి విషయంలో ఎంతగా గుప్త పురుషార్థం చేశారు. మీ దాది కర్మాతీతంగా అవ్వడానికి ఈ విషయాన్నే ఎంతగా పక్కాగా చేసుకున్నారు. బాధ్యతలున్నప్పటికీ సేవా ప్లాన్లను తయారు చేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు. దగ్గు పదే పదే వస్తూ ఉంది. వాయిద్యం ఎంత సరిగ్గా లేకపోయినా కానీ బాప్దాదాకు ప్రేమ ఉంది. సేవా బాధ్యతలు ఎంత పెద్దగా ఉన్నా కానీ శాంతి శక్తి లేనిదే సేవలో సఫలత అనే ప్రత్యక్ష ఫలాన్ని ఎంతైతే కోరుకుంటారో అది అంతగా వెలువడదు. మరియు స్వయం కోసం పూర్తి కల్పం యొక్క ప్రారంధాన్ని కూడా సైలెన్స్ శక్తి ద్వారానే తయారు చేసుకోగలరు. దీనికోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయం కోసం, పూర్తి కల్పం కోసం
రాజ్యం మరియు పూజ్యం అనే ప్రారబ్ధాన్ని జమ చేసుకునేందుకు ఇదే సమయము. ఎందుకంటే నాజూకు సమయం రానున్నది. ఇటువంటి సమయంలో శాంతి శక్తి ద్వారా టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ చాలా అవసరమవుతుంది. ఎటువంటి సమయం వస్తుందంటే ఈ సాధనాలు ఏమీ చేయలేకపోతాయి. కేవలం ఆధ్యాత్మిక బలము మరియు బాబ్దాదా ఇచ్చే డైరెక్షన్ల టచింగ్ మాత్రమే కార్యం చేయించగలదు. కావున స్వయంలో చెక్ చేసుకోండి. ఇటువంటి సమయంలో మనసు బుద్ధిలో బాబ్దాదా యొక్క టచింగ్ వస్తుందా? ఇందులో బహుకాలపు అభ్యాసం కావాలి. దీనికి సాధనమేమిటంటే మనసు బుద్ధి సదా, అప్పుడప్పుడు కాదు, సదా క్లీన్ మరియు క్లియర్గా, స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు రిహార్సల్ పెరుగుతూ ఉంటుంది మరియు క్షణంలో అది రియల్ అయిపోతుంది. కొద్దిగా కూడా ఒకవేళ మనస్సులో బుద్ధిలో ఏ ఆత్మ పట్లనైనా లేక ఏ కార్యం పట్లనైనా, తోటివారి పట్లనైనా, సహయోగుల పట్లనైనా కొద్దిగానైనా నెగటివ్ ఉన్నట్లయితే దాన్ని క్లీన్ మరియు క్లియర్ అని అనడం జరగదు. అందుకే బాప్దాదా ఈ విషయంలో అటెన్షన్ను ఇప్పిస్తున్నారు. రోజంతట్లో చెక్ చేసుకోండి. సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకున్నాను? సేవ చేస్తూ కూడా సైలెన్స్ శక్తి ఒకవేళ వాణిలో లేకపోతే ప్రత్యక్ష ఫలమైన సఫలతను ఎంతగా కోరుకుంటున్నారో అంతగా ఉండదు. శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ. సేవ చెయ్యండి, కానీ శాంతి శక్తితో సంపన్నమైన సేవను చెయ్యండి. అప్పుడు మీరు ఆశించిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది. పదే పదే చెక్ చేసుకోండి. ఇకపోతే బాబ్దాదాకు సంతోషంగా ఉంది. రోజురోజుకు ఏ సేవ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా దాన్ని బాగా చేస్తున్నారు. కానీ స్వయం పట్ల శాంతి శక్తిని జమ చేసుకోవడంలో, పరివర్తన అవ్వడంలో మరింత అటెన్షన్ పెట్టాలి. చివరికి విశ్వ పరివర్తనకు నిమిత్తం ఎవరవుతారు అని ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా వెతుకుతూ ఉంది. ఎందుకంటే రోజురోజుకో దుఃఖం మరియు అశాంతి పెరుగుతున్నాయి మరియు ఇంకా పెరిగేదే ఉంది. భక్తులు తమ ఇష్టులను స్మృతి చేస్తున్నారు. కొందరు అతిలోకి వెళ్లి వ్యాకులతతో జీవిస్తున్నారు. ధర్మగురువుల వైపుకు దృష్టి మళ్లిస్తున్నారు. మరియు సైన్స్ వారు కూడా ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు. ఎలా చేయాలి? ఎప్పటికల్లా జరుగుతుంది? మరి వీరందరికీ జవాబిచ్చేవారెవరు? అందరి హృదయాలలో ఇదే పిలుపు ఉంది. చివరికి ఈ గోల్డెన్ మార్నింగ్ ఎప్పుడు రానున్నది? మరి మీరందరే తీసుకొచ్చేవారు కదా, మీరేనా? దీనికి నేను నిమిత్తము అని భావించేవారు చేతులెత్తండి. నిమిత్తమా? అందరూ చేతులెత్తారు. అచ్చా, ఇంతమంది నిమిత్తమైతే మరి ఎంత సమయంలో జరగాలి? మీరందరూ కూడా సంతోషిస్తున్నారు మరియు బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. చూడండి, ఈ గోల్డెన్ ఛాన్స్ ప్రతి ఒక్కరికి గోల్డెన్ సమయం అనుసారంగా ప్రాప్తిస్తుంది. ఏ విధంగానైతే పరస్పరంలో సేవా మీటింగ్లు చేస్తారో, సమస్యను పరిష్కరించడానికి కూడా మీటింగ్లు చేస్తారో, అదేవిధంగా ఇప్పుడు ఈ మీటింగ్ చేయండి మరియు ఈ ప్లాన్ను తయారు చేయండి. స్మృతి మరియు సేవ. స్మృతి అంటే అర్థము శాంతి యొక్క శక్తి. మరియు అది ఎప్పుడు ప్రాప్తిస్తుంది అంటే మీరు టాప్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఏ విధంగా ఏదైనా టాప్ స్థానం ఉన్నప్పుడు అక్కడ నిలబడితే అక్కడి నుండి అంతా ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మీ టాప్ స్టేజ్ ఏమిటి? అన్నింటికన్నా టాప్లో ఏముంది? పరంధామము. బాప్దాదా ఏమంటారంటే సేవ చేయండి మరియు ఆ తర్వాత టాప్ స్టేజ్కు వచ్చి బాబాతో పాటు కూర్చోండి. ఏ విధంగానైతే అలసిపోయినప్పుడు 5 నిమిషాలైనా ఎక్కడైనా శాంతిగా కూర్చుంటే తేడా తెలుస్తుంది కదా.
అలాగే మధ్య మధ్యలో బాబా వద్దకు వచ్చి కూర్చోండి. రెండవ టాప్ స్థానం ఏమిటంటే సృష్టి చక్రాన్ని చూడండి. సృష్టి చక్రంలో టాప్ స్థానం ఏమిటి? సంగం యుగం వద్ద ముళ్ళును టాప్లో చూపిస్తారు కదా. కావున కిందకొచ్చి సేవ చేసి మళ్ళీ టాప్ స్థానానికి వెళ్ళిపోండి. మరి అర్థమైందా ఏం చేయాలో? సమయం మిమ్మల్ని పిలుస్తుందా, లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారా? రచయిత ఎవరు? పరస్పరంలో ఇటువంటి ప్లాన్లు తయారు చేయండి. అచ్చా, మీరు రావాల్సిందే అని పిల్లలన్నారు, మరియు బాబా హాజీ సరే అన్నారు. అలాగే మీరు కూడా ఇతరుల విషయాలను, స్వభావాలను, వృత్తులను అర్థం చేసుకుంటూ హాజీ హాజీ అని అన్నట్లయితే సంఘటన శక్తి సైలెన్స్ జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. జ్వాలాముఖిని చూశారు కదా. ఈ సంఘటన శక్తి శాంతి జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. అచ్చా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బాంబే వారిది సేవా టర్న్. పేరే మహారాష్ట్ర. మహారాష్ట్రకు విశేషంగా డ్రామా అనుసారంగా గోల్డెన్ గిఫ్ట్ ప్రాప్తించింది. అదేమిటి? బ్రహ్మబాబా మరియు మమ్మ యొక్క పాలన మహారాష్ట్రకు డైరెక్ట్గా లభించింది. ఢిల్లీ మరియు యూపీ వారికి కూడా లభించింది, కానీ మహారాష్ట్రకు ఎక్కువగా లభించింది. ఇప్పుడు మహారాష్ట్ర వారు మహాన్గా అయితే ఉండనే ఉన్నారు. ఇప్పుడేం చేయాలి? మహారాష్ట్ర వారు కలిసి ఎటువంటి ప్లాన్ను తయారు చేయండంటే, ఎటువంటి మీటింగ్ను చేయండంటే, అందరిది ఒకే స్వభావం ఉండాలి, ఒకే సంస్కారం ఉండాలి, శాంతి యొక్క శక్తిని ఎలా వ్యాపింపజేయాలి అన్న ఒకే సేవా లక్ష్యం ఉండాలి. దీనికోసం ప్లాన్ను తయారు చేయండి. చేస్తారు కదా? చేస్తారా? అచ్చా, బాప్దాదాకు 1 నెల తర్వాత మీరు ఏం ప్లాన్ తయారు చేశారు అన్న రిపోర్ట్ను ఇవ్వండి. మీ ఈ ఆత్మిక సంభాషణతో మిగిలిన వారు కూడా యాడ్ అవుతారు. భిన్న భిన్న జోన్లున్నాయి కదా, వారు కూడా కలుస్తారు. ఇందులో ప్రధాన భాగాన్ని మీరు తయారు చేయండి, మరియు వజ్రాలను వారు పొదుగుతారు. ఉంది కదా ధైర్యం? టీచర్లు, ధైర్యం ఉందా? మొదటి లైన్ వారు, ధైర్యం ఉందా? సంస్కార మిలనం అనే రాస్ను ఏ జోన్ వారు చేస్తారు? ఒక జోన్ వారు శుభవృత్తి, శుభదృష్టి మరియు శుభకృతి ఇవి ఎలా ఉండాలి? ఒక జోన్ వారు ఈ విషయాన్ని చేపట్టండి. మరో జోన్ వారు ఒకవేళ ఏ ఆత్మైనా స్వయం సంస్కార పరివర్తన చేసుకోలేకపోతుంటే, కోరుకుంటున్నా కానీ చేయలేకపోతుంటే, వారి పట్ల దయార్థ హృదయులుగా అయి క్షమను, సహయోగాన్ని, స్నేహాన్ని ఇస్తూ ఎలా మన బ్రాహ్మణ పరివారాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి అన్న దానికోసం ప్లాన్ను తయారు చేయండి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైన్ వారు చెప్పండి, వీలవుతుందా? వీలవుతుంది అంటే చేతులెత్తండి. ఎందుకంటే మొదటి లైన్లో అందరూ మహారథులు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా పేర్లు వినిపించారు. ప్రతి ఒక్క జోన్ వారు ఏది బాగా అనిపిస్తే అది తీసుకుని ఆత్మిక సంభాషణ చేసుకుని శివరాత్రి తర్వాత 1 నెలలో రిజల్ట్ వినిపించండి. మహారాష్ట్ర కదా, మరింత మంచిది. వృద్ధి అయితే అన్ని చోట్ల జరుగుతోంది. అందుకు బాప్దాదా అభినందనలు అభినందనలు అని తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడేదైతే చేశారో దానికోసం అభినందనలు. కానీ ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చేయండి. క్వాలిటీ అంటే షావుకార్లు అని అర్థం కాదు. క్వాలిటీ అంటే స్మృతిని నియమానుసారంగా జీవితంలో ఒక ప్రామాణికంగా చేసి చూపించేవారు. ఇకపోతే మైక్లు మరియు వారసుల గురించైతే మీకెలాగా తెలుసు? నిశ్చయ బుద్ధి మరియు నిశ్చింతగా ఉండాలి. అచ్చా, డబల్ విదేశీయులలో యుగళులకు మరియు కుమారీలకు
విశేషమైన రిట్రీట్ జరిగింది. ఈ గుర్తును పెట్టుకుని వచ్చారు. బాగా అనిపిస్తుంది. ఇతరులకు కనిపించే విధంగా కుమారీలు అటువైపు తిరగండి, చుట్టూ తిరగండి. బావుంది. అందరూ లక్కీయే, కాని కుమారీలు డబల్ లక్కీ. డబల్ విదేశీలలో యుగళలకు మరియు కుమారీలకు విశేషమైన రిట్రీట్ జరిగింది. ఈ గుర్తును పెట్టుకుని వచ్చారు. బాగా అనిపిస్తుంది. ఇతరులకు కనిపించే విధంగా కుమారీలు అటువైపు తిరగండి, చుట్టూ తిరగండి. బాగుంది. అందరూ లక్కీయే, కాని కుమారీలు డబల్ లక్కీ. ఎందుకని? ఆ మాటకొస్తే కుమారులు కూడా లక్కీయే, కాని కుమారీలు ఒకవేళ కుమారీ జీవితంలో అమరులుగా ఉన్నట్లయితే బాప్దాదా యొక్క మరియు గురుబాయి యొక్క సింహాసనం లభిస్తుంది. హృదయ సింహాసనమైతే ఎలాగూ ఉండనే ఉంది. అదైతే అందరికీ ఉంది. కాని గురువు యొక్క సింహాసనం అంటే దానిపై కూర్చుని మురళిని వినిపిస్తారు. టీచర్గా అయి టీచ్ చేస్తారు. అందుకే బాప్దాదా అంటారు, కుమారీలు డబల్ లక్కీ. కుమారీల కొరకు వారు 21 పరివారాలను ఉద్ధరిస్తారు అన్న గాయనం ఉంది. మీరైతే మీ 21 జన్మలను ఉద్ధరించుకున్నారు. కాని మీరు ఇంకా ఎవరికోసమైతే నిమిత్తమవుతారో వారికి కూడా 21 జన్మల కొరకు ఉద్ధరణ జరుగుతుంది. ఇటువంటి కుమారిలే కదా? ఇటువంటి వారేనా? పక్కానా? ఎవరైతే కొద్ది కొద్దిగా కచ్చాగా ఉన్నారో వారు చేతులెత్తండి. పక్కాగా ఉన్నారా? దాదీలతో మాట్లాడుతూ, మీరు చూశారు కదా, వీరు పక్కా కుమారీలేనా? పక్కాగా ఉన్నారా? మోహిని బెహన్, న్యూయార్క్, చెప్పండి, పక్కాగా ఉన్నారా? కుమారీల గ్రూప్ పక్కాగా ఉందా? వీరి టీచర్ ఎవరు? మీరా బెహన్. పక్కా అయితే చప్పట్లు కొట్టండి. బాప్దాదాకు కూడా సంతోషంగా ఉంది. అచ్చా, ఇది కుమారీల 8వ రిట్రీట్. వీరి టాపిక్ ఏమిటంటే నా వారు అనే భావన యొక్క అనుభవము. 30 దేశాల నుండి 80 మంది కుమారీలు వచ్చారు. అందరూ నా వారు అన్న భావాన్ని చాలా బాగా అనుభవం చేశారు. అభినందనలు. వీరైతే కుమారీలు. మరి మీరందరూ ఎవరు? మీరేమని చెప్పండంటే, వీరు కుమారీలైతే మేం బ్రహ్మా కుమారులము మరియు బ్రహ్మా కుమారిలము. మీరు కూడా తక్కువేమీ కాదు. ఇది కుమార్ల గ్రూప్, ఇది మిక్స్డ్ గ్రూప్. అచ్చా, యుగళలకు ఏ నష ఉంది? ఎక్స్ట్రా నష ఏముందో తెలుసా? ఎప్పటినుండైతే ప్రవృత్తివారు ఈ జ్ఞానాన్ని ధారణ చేయడం ప్రారంభించారో అప్పుడు మెజారిటీ ప్రజల్లో మేము కూడా చేయగలము అన్న ధైర్యం వచ్చింది. పూర్వం ఏమని భావించేవారంటే బ్రహ్మకుమారులుగా అవ్వడమంటే అంతా వదిలిపెట్టడము అని. కాని ఇప్పుడేమని అనుకుంటున్నారంటే బ్రహ్మకుమారులు కుమారీలుగా అయ్యి పరివారాన్ని, వ్యవహారాన్ని అన్నింటినీ నడిపించవచ్చు అని. యుగళులది మరో విశేషత ఉంది. వారు మహాత్ములను కూడా ఛాలెంజ్ చేశారు. మేము కలిసి ఉంటూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా మా పరమార్థం శ్రేష్టమైనది అని. వారు విజయులు. కావున ఈ విజయం యొక్క ధైర్యాన్ని ఇప్పించడం అనేది యుగళుల పని. అందుకే బాప్దాదా యుగళులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. సరేనా? ఛాలెంజ్ చేసేవారు కదా? పక్కానా? ఎవరైనా వచ్చి సిఐడి పని చేస్తే చేయనివ్వాలా? చేసుకోండి అని చెప్పాలా? అంత శక్తి ఉందా? ఉందా? చేతులెత్తండి. అచ్చా, బాప్దాదా సదా డబల్ విదేశీయులను ధైర్యం కలవారిగా భావిస్తారు. ఎందుకని? బాప్దాదా ఏం చూశారంటే పనికి కూడా వెళ్తారు, క్లాస్కు కూడా వెళ్తారు, కొందరు క్లాస్ చేయిస్తారు కూడా, మరియు ఆల్రౌండ్ సెంటర్ సేవలో కూడా సహాయకులుగా అవుతారు. అందుకే బాప్దాదా వీరు ఆల్రౌండ్ గ్రూప్ అన్న టైటిల్ను ఇస్తున్నారు. అచ్చా, ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి.
మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అచ్చా, టీచర్లతో టీచర్లు బాగున్నారా? టీచర్లు చాలామంది ఉన్నారు, మంచిది. చూడండి, తండ్రి సమానమైన వారు అన్న టైటిల్ మీకు కూడా ఉంది. తండ్రి కూడా టీచర్గా అయి వస్తారు. టీచర్ అనగా స్వ అనుభవం యొక్క ఆధారంతో ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చేయడము. అనుభవం యొక్క అథారిటీ అన్నింటికంటే గొప్పది. ఒకవేళ ఒక్కసారి అయినా ఏదైనా విషయాన్ని అనుభవం చేసినట్లయితే జీవితాంతం మర్చిపోలేరు. విన్న విషయాన్ని, చూసిన విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ అనుభవం చేసిన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. కావున టీచర్లు అనగా అనుభవజ్ఞులుగా అయి అనుభవజ్ఞులుగా చేయడము. ఇదే పని చేస్తున్నారు కదా, మంచిది. అనుభవంలో ఏదైతే లోటు ఉందో దాన్ని 1 నెలలో నింపుకోండి. ఆ తర్వాత బాబ్దాదా రిజల్ట్ను అడుగుతారు. అచ్చా, నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులకు మరియు విశ్వరాజ్య సింహాసనాధికారులకు సదా తమ సైలెన్స్ శక్తిని పెంచుకుంటూ ఇతరులకు కూడా ముందుకు సాగే ఉల్లాస ఉత్సాహాలనిచ్చేవారికి, సదా సంతోషంగా ఉండేవారికి మరియు అందరికీ సంతోషమనే కానుకనిచ్చేవారికి, నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు ఆశీర్వాదాలు. నమస్తే. వరదానము: ప్రతి పరిస్థితిలోనూ సురక్షితంగా ఉండే ఎయిర్ కండిషన్ టికెట్ యొక్క అధికారి భవ. ఎవరైతే ఇక్కడ ప్రతి పరిస్థితిలోనూ సురక్షితంగా ఉంటారో ఆ పిల్లలకే ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా కానీ, ఎటువంటి సమస్య వచ్చినా కానీ, ప్రతి సమస్యను క్షణంలో దాటివేసే సర్టిఫికెట్ కావాలి. ఏ విధంగా ఆ టికెట్ కోసం డబ్బులు ఇస్తారో అలా ఇక్కడ సదా విజయిగా అయ్యే ధనం కావాలి. దాని ద్వారా టికెట్ లభించగలదు. ఈ ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం సదా బాబాతో పాటు ఉన్నట్లయితే లెక్కలేనంత సంపాదన జమ అవుతూ ఉంటుంది. స్లోగన్: ఎటువంటి పరిస్థితి అయినా సరే పరిస్థితి వెళ్ళిపోవాలే కాని సంతోషం పోకూడదు. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. మీ రచన అయిన తాబేలు క్షణంలో అన్ని ఇంద్రియాలను ఇముడ్చుకుంటుంది. ఇముడ్చుకునే శక్తి రచనలో కూడా ఉంది. మాస్టర్ రచయితలైన మీరు ఇముడ్చుకునే శక్తి ఆధారంతో క్షణంలో అన్ని సంకల్పాలను ఇముడ్చుకుని ఒక్క సంకల్పంలో స్థితులవ్వండి. ఎప్పుడైతే అన్ని కర్మేంద్రియాల యొక్క కర్మల స్మృతి నుండి అతీతంగా ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు కర్మాతీత అవస్థ యొక్క అనుభవం అవుతుంది. ఓం శాంతి.